హాయ్! హలో! దిస్ ఈజ్ మీ రజనీకాంత్. ఈరోజు స్పెషల్‌గా ఏంటంటే శివరాత్రి స్పెషల్‌గా మా ఊరి యొక్క పురాతనమైన శివాలయం టెంపుల్‌ని చూపించబోతున్నాం. దాని ప్రత్యేకత ఏంటి? దాని స్పెషల్స్ ఏమున్నాయి? ఇంకేంటిదనేది మీకు ముందు ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఇదేనండి మా ఊరి యొక్క అతి పురాతనమైన, ప్రాచీనమైన శివాలయం గుడి. ముందుగా మనం గుడి యొక్క బయట ప్రాంగణాన్ని, అలాగే గుడి యొక్క స్థితిని, అలాగే గుడిపై చెక్కబడిన ఏమన్నా శిల్పాలున్నాయా? దాని పరిస్థితి ఏంది అనేది మనం ఒకసారి ప్రస్తుతం చూద్దాం. లెట్స్ గో. ఇది గుడి యొక్క బయట ప్రాంగణంలోని నాగదేవత. దీన్ని ఇక్కడ అందరూ పూజిస్తారు. అలాగే ఇది చూడండి. ఇది శివాలయం యొక్క బయట ప్రాంగణం. అలాగే దీనికి వాడినటువంటి నిర్మాణం యొక్క రాతి శిలలు ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి ఈ లావులో ఉన్నాయి. ఈ రాతి కట్టడాలను చూస్తే దాదాపుగా దీని నిర్మాణం క్రీస్తు శకం మన కాకతీయుల కాలం నాటి 6 నుంచి 700 సంవత్సరాల పైమాటగానే ఉండొచ్చు. అలాగే దీని నిర్మాణానికి నిర్మించినటువంటి రాతి సైజు ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి. దీని నిర్మాణం కోసం, అలాగే దీని ప్రజెంట్ ఇది ఉన్నటువంటి సిచ్యువేషన్ గా చూసుకుంటే మన ఈ గుడి ఇక్కడ జరిగేటువంటి శివరాత్రి ఉత్సవాల గురించి గ్రామ పెద్దలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? చెప్పండి, ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతాయి కదా, వాటి ఏర్పాట్లు ఎలా ఉంటాయి? అలాగే ఒకసారి చెప్తే చేద్దాం. ఈరోజు శివరాత్రి పర్వదినంగా గత కాకతీయుల కాలం నుండి ఇది జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఇది శివునికి ఇష్టమైన రోజు. శివరాత్రి మహాపర్వంగా ఇది ప్రతిరోజు అప్పటి నుండి మన తాతల తన్నుల నుండి శివరాత్రి పర్వదినాన్ని ప్రతి సంవత్సరానికి ఒక రోజు జరుపుకొని తెల్లారి రోజు ఒక అన్నదాన కార్యక్రమం చిన్నగా చేసి ఊరందరి ఐక్యతతో సర్పంచ్ గారు కానీ, గ్రామ పెద్దలు, ప్రతి కులస్తులు, ప్రతి ఒక్కరూ అందరూ వచ్చి ఈ యొక్క పర్వదినాన్ని ఆనందంతో ఈ పల్లెల ద్వారా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలు, నుజ్జాన్పల్లి పెద్దలు, గొల్లపల్లె, సాదన్పల్లె, అట్లే ఈ రాజపల్లె గ్రామం నుండి కూడా పెద్దలు కులానికి ఒక్కొక్కరు అందరు కలిసి వచ్చి ఈ పర్వదినాన్ని మహా వైభవంగా ఆనందంతో మొక్కులు చెల్లిస్తూ, కొబ్బరికాయలు మొక్కులు చెల్లించుకుంటూ ఈ పర్వదినాన్ని ఆనందమయంలో ఆనందపరిచి అందరూ పిల్లాది మేర కాంచి పెద్దలు, చిన్నలు, మహిళా సంఘాలు వాళ్ళు, ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇల్లుకు ఇంటిలో ఎందరు ఉంటే అందరూ వచ్చి ఈ యొక్క మహా పర్వదిన పండుగను అధిక సంఖ్యలో పాల్గొని దీనికి హాజరయ్యి మళ్ళీ సాయంత్రం 7 శివరాత్రి ఉత్సవాలను ఎట్లా జరుపుకుంటారు ఇక్కడ? ఇది కాకతీయుల రాజ్యం ఉన్నప్పుడు ఇక్కడ కాకతీయ గుడి కట్టిల్లు. ఈ కాట్రాపల్లి అనేది 7 సావళ్ళ ఊరు అనేది మొదట్లో మా తాతలు చెప్పినప్పుడు విన్నాను. ఆ గుడి కాకపోతే ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నది. ఆ గుడిలో ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు
అయ్యగారితో పూజలు చేయించి నైటు జాగరణ చేసి ఉదయం మామూలుగా అంటే మరీ పెద్ద ఎత్తున కాకుండా కొంత అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏంది అని అంటే ఇప్పుడు మన గుడికి పైన కప్పు లేదు. ఆ కప్పును కూడా ఊర్లో ఉన్న భక్తులందరం కలిసి ఎవరి స్తోమత మేరకు వాళ్ళు, ఎందుకంటే గింత అనేది డిమాండ్ కాకుండా చేసినట్టయితే ఇప్పుడు మినిమం అయితే ఒక అయ్యగారు చెప్పిన దాని ప్రకారంగా ఒక 60,000 లెక్కకు వస్తుంది. దాన్ని బట్టి చేద్దామనే ఆలోచన. దీన్ని మునుముందు ఇక్కడ శివాలయమే కాకుండా మరో వేములవాడ టైపు చేయాలనేది ఆలోచన. అది చుట్టూ 4 ఊర్లతోటి కలిసి చేసినట్టయితే ప్రతి ఇంటి నుంచి ఇక్కడ ₹1 ఉన్నట్టయితే నాది అనేది వస్తది. లేకుంటే ఎవరో చేస్తారు ఎవరో చేది అవుతుంది అని అంటే మాత్రం అది వాళ్ళే చేస్తారు మనకేంది అని ఎవరు కూర్చోవద్దు. అట్లా చేసినట్టయితే అందరికీ అనుకూలంగా ఉంటది. ఈ శివాలయాన్ని ఇంక కొద్దిగా డెవలప్ చేసుకోవాలనేది నా ఉద్దేశం. అట్లనే బాబాయ్, ఈ చుట్టుపక్కల విలేజ్ లో ఎక్కడైనా ఇంత పురాతనమైన శివాలయం ఉన్న ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఇది నేను మొదలే చెప్పినా కదా మీకు, ఇక్కడ చుట్టూ అంటే ఇప్పుడు కాట్రేపల్లి అనేది 7 సావర్ల ఊరు అని మా తాత చెప్పేది. ఇప్పుడు నూర్జయాన్పల్లె గాని, రాజపల్లె గాని, సాదనపల్లె గాని, గొల్లపల్లె గాని ఈ కాట్రేపల్లికి ఈ ఎక్కడ అనేది ఇక శివాలయం లేదు. ఇది ఒకటే శివాలయం. ఇది ఇయ్యాల నిన్న కట్టింది కాదు, అది కాకతీయులు రాజ్యం వెళ్ళినప్పుడు కట్టిన బాపతి గుడి అది.